హలో ఆల్, హాయ్. ఎప్పుడు ఈ చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మా ఆడపడిచి వచ్చింది అంటే మాకు ఇదొక హాబీ అనమాట. లాస్ట్ టైం పెరట్లో మేము వంకాయలు కోసుకునే వీడియో బాగా వైరల్ అయింది కదా ఫ్రెండ్స్. అయితే ఈసారి షార్ట్ కాకుండా లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేయాలి అనుకున్నాము. ఈ వీడియో వచ్చేసి ఒక స్వీట్ డ్రీమ్గా ఉంటుంది. మా వరకు మాత్రం అంతే. మీలో ఎంతమంది ఇలా ఆడపడుచులు ఇంటికి వచ్చినప్పుడు స్వీట్ మెమరీస్ దాచుకోవడానికి వీడియోస్ తీసుకుంటారు? కామెంట్ చేయండి. మరి ఇప్పుడైతే హర్ష కూడా వచ్చాడనమాట. ఇక 2 డేస్లో యూఎస్ వెళ్తారు. ఇక చపోటకాయలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా వీడియోలో చూపించాము చపోటకాయలు కోసుకునేది. ఇప్పుడు సీజన్ కాబట్టి చపోటాలు కోసుకుంటున్నాము. ఇక దాంతో పాటు కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకంతే, ఇంకేం లేవు కాయలు. ఇక ఇవి వచ్చేసి గంధం చెట్లు. ఒక 6 ఇయర్స్ అలా అవుతుంది, ఇంత హైట్ వచ్చాయి. ఇక అంతే, గార్డెన్లో ఏమైతే వేయలేదు, ఇక ఇంతే ఉన్నాయన్నమాట. ఎప్పుడో సంవత్సరం అయింది ఒక స్టార్ ఫ్రూట్ చెట్టు నాడితే అది పిందెలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఇంకా కాయలు అయితే నిలబడలేదు. ఇంక ఇక్కడైతే చెట్లన్నీ పచ్చగా చాలా పీస్ఫుల్గా పక్షుల అరుపులతోటి చాలా బాగుంటుంది అనమాట. మా పిన్ని వాళ్ళైనా హర్ష వాళ్ళైనా ఎవరు వచ్చినా ఈ ప్లేస్లో కొంచెం సేపు అయినా సరే అలా టైం స్పెండ్ అనేది చేయాలన్నమాట. ఈ చెట్టుకి కాయలు ఉన్నాయి కానీ కింద నుంచి చూస్తేనేమో పెద్దగా కాయలు ఉన్నట్టు అనిపిస్తాయి, చెట్టు ఎక్కితేనేమో కాయలు కనిపించట్లేదు అనమాట. అలా చిన్నగా కొన్ని కాయలు అయితే కోసాము. మాకు అందేటట్లు లేవన్నమాట కాయలు. చెట్లు చివర్లు ఉన్నాయి. ఎలా ఒకలాగా కొన్ని కోసాము. ఎప్పుడు వచ్చినా సరే టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదు, అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటాం అనమాట. చాలా స్పీడ్గా కొన్ని కాయలు అయితే కోసేసుకొని వెళ్ళిపోయాము. ఇక మాకున్న ఒకే ఒక అలవాటు ఏంటంటే ఈవినింగ్ టైంలో పకోడీనో గారో వేసుకోవడం, అవి తిని కొంచెం చిల్ అవ్వడానికి టీ పెట్టుకొని తాగుతా అనమాట. మాకున్న ఇది, మా వాళ్ళు అయితే తిడతారు, ఆ టీలు మానేయండిరా బాబు అంటారు, కానీ టీ మాత్రం కంపల్సరీ ఉండాలి ఉదయం సాయంత్రం. ఇక ఇన్ని కాయలు అయితే కోసాము ప్రస్తుతానికి. ఇక కాయలు పట్టుకొని ఇంక చలో మేము ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసి ఇక పకోడీ చేసుకొని టీ పెట్టుకొని తాగాలన్నమాట. ఇక చిన్నగా స్టార్ట్ అయ్యాము. ఇక మా వాళ్ళు ఏం కనకారం చేస్తున్నారో చూడండి, అసలు క్రికెట్ ఆడుతున్నారు మా వీరులు. ఈ మధ్య కాలంలో అయితే జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇలా ఉండడంతో ఒకరు మార్చుకొని ఒకరికి వస్తానే ఉన్నాయి. ఇంక వంకాయ కూర అంటే వద్దమ్మా జలుబు చేసింది అని చెప్పేసి, దగ్గు వస్తుంది అని చెప్పి అసలు వంకాయలు జోలికి వెళ్ళలేదు. అందుకని ఈ మాత్రం కాయలు ఉన్నాయి, కొన్ని అయితే ముదిరిపోయాయి అంతే. ఇక బాయ్ బాయ్ గార్డెన్కి. ఇక మళ్ళీ వచ్చినప్పటికీ ఈ వీడియో స్వీట్ మెమరీ అనమాట. మాకు ఎప్పుడు వచ్చినా కొన్ని మెమరీస్ అనేది ఫీల్ చేసుకుంటూ ఉంటాము. ఏంటో చూస్తుండగానే కాలం చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతుంది. అప్పుడే మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారనిపిస్తుంది అనమాట. హే, ఇప్పుడు బాల్ 6 వెళ్ళాలన్నమాట. మా వాడు కొడితే 6. బాయ్ బాయ్ సితారా, బాయ్. ఇక ముందే ఉల్లిపాయలన్నీ కట్ చేసి రెడీగా చేసి పెట్టొచ్చానమాట చెట్టు దగ్గరికి. మా ఆడపడుచుతో చేపిస్తున్నాయి ఈరోజు పకోడీ. మా పిన్ని పాపం పని చేయాలంటే కష్టపడిద్ది. మీరు చేయండి నేను కొంచెంసేపు పడుకుంటా అంటుంది. కానీ ఈరోజు మా పిన్ని చేత చేపిస్తున్నాయి. ఎందుకో తెలుసా? వీడియో కోసం. ఫస్ట్ వాయలే మా పిన్ని చేత వేయించింది, మిగతా అంతా నేనే వేసా ఫ్రెండ్స్. ఇక ఉల్లిపాయ పకోడీ కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసుకున్నాము. ఇంకా పచ్చిమిర్చి వేస్తే బాగుంటుందని చెప్పేసి పచ్చిమిరపకాయలన్నీ చీల్చి వేసేసుకున్నాము. ఇంకా కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకున్నాము. ఇంకా పిండి లైట్గా సరిపోయేమా అని వేసుకొని శనగపిండి అయితే కలుపుకున్నాము. ఇది ఇంట్లో శనగలు ఆడిచ్చి పెట్టుకున్న శనగపిండి. ఇక అంతే, ఇక పకోడీలు అయితే వేసుకున్నాము. ఇంక 2-3 రోజుల్లో హర్ష మళ్ళీ బ్యాక్ అవుతున్నారనమాట. ఈసారి మా ఆమెని కూడా వెళ్తుంది ఆస్ట్రేలియా. సో ఇక కొన్ని చక్రాలు ఇలా చేయాలన్నమాట. పనిమిరకాయ పచ్చడి, టమాటా పచ్చడి ఇవైతే పెట్టాను. ఇవన్నీ పెడతా, వీడియో అయితే తీయలేదు. నాకు పని హడావుడిగా ఉన్నప్పుడు మిషన్ కుట్టేదైనా వీడియో తీస్తా పని చేయాలంటే నాకు ఏదో కష్టంగా ఉంటుందన్నమాట. అది ఫోన్ పెట్టుకోకుండా, వీడియో పెట్టుకోకుండా, ఇప్పుడు పచ్చడి పెట్టాలనుకోండి, వీడియో తీయకుండా పచ్చడి పెట్టేది అయితే టకాన్ పని అయిపోయింది. అదే వీడియో తీస్తా పచ్చడి పెట్టాలంటే చాలా టైం పట్టినట్టు ఉంటుంది. ఆ డే మొత్తం దానికే సరిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి దాదాపు అర్జెంటుగా ఉన్నప్పుడు అసలు
వంటలు కానీ స్టిచ్చింగ్ కానీ వీడియో అయితే అసలు తీను. ఫోన్ పట్టుకోకుండా స్టిచ్చింగ్ వంటలు ఇలా చేసేస్తా అనమాట. ఇంకా ప్రశాంతంగా చాలా ఖాళీగా ఉంటేనే వీడియో జోలికి వెళ్తా. ఇంకా నేను పకోడీలు వేస్తుంటే పిల్లలు బయట ఆడుకుంటున్నారని అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నారు. చెక్కల వీడియో ఒకటి తీశాను, అది ఉంది. అది తర్వాత నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. హర్ష హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న వీడియోలు ఉన్నాయి, అవి కూడా ఎడిట్ చేసి పెట్టాలి. వీడియో అయితే తీస్తాను కానీ ఆ ఫోన్ పట్టుకొని ఎడిట్ చేయాలంటే గంటలు గంటలు టైం పట్టిద్దబ్బా, చిరాకు వస్తుంది. మీకు అంతేనా? యూట్యూబ్ చేసే వాళ్ళకి నిజంగా హ్యాట్సప్. కళ్ళు పోగొట్టుకొని తలనొప్పులు తెచ్చుకొని వీడియోలు చేసుకొని పెట్టుకుంటారు. అబ్బో, యూట్యూబ్ అందరూ చాలా ఈజీ, యూట్యూబ్లో వీడియో పెడితే డబ్బులు వస్తాయి అంటారు కానీ అసలు డబ్బులే రావు. కానీ కష్టపడి కళ్ళు పోగొట్టుకొని తలనొప్పి పెట్టుకొని ఆ వీడియోలు పోస్ట్ చేయాలన్నమాట. ఇందుకే అంటారు దూరపు కొండలు నునుపు అని. ఎగ్జాంపుల్ ఇదే. ఇక నేను ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి అలా కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో మరి వాళ్ళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ మరి.